తొందరలోనే ఒక అద్భుతమైన చిత్రం నేను హీరోగా చేయబోతున్నాను. ఇది పర్మిషన్ కూడా తీసుకున్నాను. లక్ష్మి, విష్ణు, మనోజ్ పర్మిషన్. మొన్నటి వరకు వద్దన్నారు, ఎందుకో తెలియదు నాకు. చాలా సంతోషం మిమ్మల్ని ఈ విధంగా చూడడం. పోతే మంచు ఎంటర్టైన్మెంట్, లక్ష్మీ ప్రసన్న నాకు తెలియకుండానే పెట్టేసింది ఆ పేరు, మంచు ఎంటర్టైన్మెంట్ అని. ఎస్, వాళ్ళ తాతగారి పేరు. సంతోషం. డాడీ, నేను సినిమా తీయాలి, నేను అమెరికాలో నుంచి వచ్చేసాను, అయినా అప్పుడప్పుడు పెడుతుంటాను కానీ బట్ పర్మనెంట్గా ఐ వాంట్ టు డూ ఏ ఫిల్మ్ అని జుమ్మంది నాదం తీసింది. అప్పుడే చెప్పానమ్మా, ఇది చాలా కష్టం ఫీల్డు, మేమేదో నెట్టుకొచ్చాం, రాను రాను ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, కొంతమంది నటీనటుల దగ్గర క్రమశిక్షణ ఎక్కువ శాతం లేకుండా పోతూ ఉంది. సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ సినిమా ఫీల్డ్ అనేది, సినిమా తీయడం అనేది రెగ్యులర్గా ఇట్స్ ఇంపాసిబుల్. డాడీ, నేను వెళ్ళి చదువుకున్నది కూడా అదే అమెరికాలో. మరి ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ డైరెక్షన్ అక్కడ చేశాను, అది వద్దంటున్నారు. మరి ఏదైనా ఒక పిక్చర్లో ఒక మంచి క్యారెక్టర్ వచ్చి చేస్తానంటే అది వద్దంటున్నారు. మరి ఎలా అని, ఇంకెన్నో వ్యాపారం ఉన్నాయి. యూ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అవి చూసుకో అమ్మడు, వాళ్ళిద్దరిని యాక్ట్ చేయంటే నో డాడీ లెట్ మీ అని జుమ్మందినాథం తీసింది. ది టాప్ డైరెక్టర్ కె రాఘవేంద్ర గారితో, మీ అందరి ఆశీస్సులతో మనోజ్కు ఒక ఇమేజ్ వచ్చింది ఆ పిక్చర్తో. అంతకుముందు రాలేదని కాదు, అంతకుముందు తను ప్రతి పిక్చర్ ఒక డిఫరెంట్గా ఉండాలనుకుంటాడు. ఆ పిక్చర్లు వేరు. జుమ్మందినేదం అనే పిక్చరు లేడీస్ హృదయాల్లోకి వెళ్ళిపోయింది బాగా. కలెక్షన్స్ చూసినా కూడా ఇట్స్ ఫ్యాంటాస్టిక్. రెండవది ఊ కొడతారా ఉలిక్కి పడతారా. మనోజ్ ఎప్పుడు చెప్పిన డాడీ నా లైఫ్ యాంబిషను, నా లైఫ్ యాంబిషన్. లైఫ్ యాంబిషన్ ఇది ఒకటే కాదు, సో మెనీ థింగ్స్. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక మంచిగా ఉండాలి, అది కూడా లైఫ్ యాంబిషనే. అంటే లేదు ముందు నేను సినిమా హిట్ అన్నది ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. యత్నం, ప్రయత్నం, దైవయత్నం అంతా భగవంతుని ఆశీస్సులు తప్ప మనం నిమిత్త మాత్రంలో అని చెప్తూ ఉంటాను. బట్ ఎనీవే, అతనికి ఒక యాంబిషన్. మేమంతా ప్లాట్ఫారం మీద ఉన్నప్పుడు పెళ్ళైనాయి చాలామందికి, అందులో నేను ఒకడిని. మరి తన విజయాన్ని సాధించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరి అతని ఐడియా అయి ఉంటుంది, అర్థం కాదు. బట్ కట్నాలు కానుకలు నేను తీసుకోను, వాడికి ఏమైనా ఆశయం తెలియదు. కట్నాలు కానుకలు అంటే అసలు అసఖ్యం ఆ పదాలకు నేను. బట్ ఎనీవే, లక్ష్మి మాట కాదనలేక, విష్ణు, మనోజ్ మాట కాదనలేక ఐ యాక్సెప్టెడ్ దిస్ మూవీ. కానీ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ముందు 11 కోట్లు అన్నారు, తర్వాత 12 అన్నారు, తర్వాత 14 అన్నారు. ఇక దాదాపు ఎంత అయిందనేది ఐ డోంట్ వాంట్ టు టెల్. కొన్ని కోట్ల రూపాయలు తలకు మించిన భారం అయిపోయింది. విపరీతంగా ఖర్చు పెట్టాము సినిమాకు. నేను కాదు, నేను ఇప్పుడు సెట్కు టోటల్గా 2-3 సార్లు వెళ్ళానేమో. చాలాసార్లు నా సోదరుడు బాలయ్య, ఎక్కడ సోదరుడు అగ్రజుడు మోహన్ బాబు అంటే, మోహన్ బాబు గారు అంటే చెప్పారండి నేను, వెళదాం వెళితే వీళ్ళేదైనా కంగారు పడతారేమో అని. దాదాపు 6,25,00,000 అయింది సెట్. సహజంగా నిర్మాత వ్యాపారం కోసం ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ లైస్. అబద్ధం కాదు, ఇది ఫ్యాక్ట్. మీరు చూశారు అది. ఇక ఆ విధంగా ఖర్చు పెట్టి తీశారు 2 లాంగ్వేజ్ల్లో, తెలుగు అండ్ తమిళ్. తెలుగు ఫస్ట్ కాపీ వచ్చింది. ఎక్కువ ఖర్చు పెట్టినా సినిమా చూసిన తర్వాత ఎవరికైనా వాళ్ళ బిడ్డ వాళ్ళకు ముద్దుగా ఉంటుంది. కానీ సినిమా చూసిన తర్వాత నాకు ధైర్యం ఏర్పడింది. ఆ తర్వాత ఈ సినిమాకు పనిచేయని రైటర్స్ను కొంతమందిని పిలిపించి చూపించాను. ఏమని, ఒక డైరెక్టర్ ఒక కాన్సెప్ట్లో ఈ సినిమాని తీశాడు, మీరు వచ్చి చూసి దీనిలో రైట్ రాంగో ఏమిటి చెప్పండి, నేను కొంచెం ధైర్యంగా ఉండేదాని కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని. ఆ డిఫరెంట్ రైటర్స్ వచ్చి ఒక సినిమా కొంతమంది నచ్చదు, వాళ్ళు చూసి చాలా ధైర్యంగా ఉండు,
మళ్ళీ నువ్వు ఒకప్పుడు అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం, బ్రహ్మ, ఒక అల్లుడు గారు, అలరమగుడు, ఒక మేయి చంద్రకాంత్, ఒక పెదరాయుడు, అడవిలో ఉన్న ఇటువంటి చిత్రాలు ఎలా విజయాన్ని సాధించాయో మళ్ళీ నీకు కొత్త మీ అమ్మాయితో ప్రారంభం కాబోతోంది, కొత్త దశ అని చెప్తే ఆ రోజు నుంచి నిజంగా ఆనందంగా ఉన్నాను. డైరెక్టర్ ఎలా తీశాడా అన్నది నేను చెప్పకూడదు, నాకు కొన్ని ఇష్టం ఉండదు. ఆ యాంగిల్, ఈ యాంగిల్, పలాని మిషను, పలాని కెమెరా, పలానిది, ఐ డోంట్ వాంట్ టు టెల్. అద్భుతంగా దర్శకుడు తీశాడు, అందరూ బాగా చేశారు, తోటి నటినట్లు కూడా. లక్ష్మీ ప్రసన్న కూడా చాలా ఫైనాన్స్గా ఉలిక్కి పడేటట్టు చేసింది. ఈ పిక్చర్లో ప్రత్యేకంగా అభినందనలు మా అన్నయ్య కుమారుడు బాలయ్యకి చెప్పాలి. నేనెవరిని పొగడను, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పొగడాల్సిన అవసరం నాకు లేదు. నాకు నన్ను పొగిడినా కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఇష్టపడేది ఎప్పటికీ మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు. ఆ అన్నయ్య నన్ను ఎలా చూశాడో మీ అందరికీ తెలుసు. ఆ అన్నయ్య బిడ్డ బాలయ్య. నన్ను అడగమనింది లక్ష్మీ ప్రసన్న. ఐ సెడ్ నో, నేను అడగను, మీరు అడగండి, అతను ఇష్టమైతే చేస్తాడో లేదా లేదు. అదే నాగార్జున నా సినిమాలకు అడిగినప్పుడు నేను అడిగాను నాగార్జున, బట్ ఇది మీరు హీరో, ఇతను హీరో, నేనేమని అడుగుతాను, బాలయ్య ఈజ్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ హీరో, అతను వేరే పిక్చర్లు దీనిలో వేషం ఏమని ఎలా అడగను నేను. ఈ పిక్చర్లో హీరో మనోజ్ని హీరోగా పెట్టుకుని బాలయ్య నువ్వు ఒక అద్భుతమైన పాత్ర చేయాలి అంటే అని నేను అడగదలుచుకున్నాను. మరి ఏంటో లక్ష్మి మరి బాలయ్యను ఏ మూడ్లో చూసి అడిగారు. హీ యాక్సెప్టెడ్ అండ్ హ్యాట్స్ అప్ టు బాలయ్య, హ్యాట్స్ అప్. మనోజ్ హీరోగా ఆయన పిక్చర్లో ఒప్పుకొని చేశాడు. ఒప్పుకున్నది ఒక ఎత్తు, తక్కువ రోజులని చెప్పి దాదాపు 44 రోజులు షూటింగ్ చేశాడు. నేను ఎగ్జాజరేషన్ చెప్పడం కాదు బ్రదర్. మార్నింగ్ 7కి వస్తే నెక్స్ట్ డే 7కి వెళ్ళాడట. అది తెలిసి వీళ్ళని కేకలేశాను, ఎందుకు అతన్ని ఇబ్బంది పెడతారు, ఇంకో రోజు తీసుకోవచ్చు కదా, మనోజ్ తప్పు చేస్తున్నారు, బాలయ్య చేస్తున్నాడని చెప్పేసి మీరు ఇబ్బంది పెడతారా అని అంటే, లేదు డాడీ ఇంకొక హాఫ్ అన్ అవర్ వద్దు అన్నయ్య అంటే, వీళ్ళు అన్నయ్య అని పిలుస్తుంటారు. అన్నయ్య అంటే వద్దు నేను చేసేస్తాను చేశాడు. అంటే ఏ భాషలో చెప్పాలి కానీ ఒక గుడ్డులాగా కష్టపడ్డాడు. అంటే అంత కష్టపడ్డాడు బాలయ్య. ఆ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది చాలా పొరపాటు చేశాను నేను అని. ఎందుకంటే పెదరాయుడు లాంటి పాత్ర అది. ఇంతకుముందు బాలయ్య చేసిన క్యారెక్టర్స్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. అరే నేను చేసుంటే బాగుండేది. అన్నయ్య అనేవాడు ఒక మంచి పాత్రను వదులుకున్నప్పుడు మనసు బాధపడుతుంటుందని. శివాజీ గారు, నాగేశ్వరరావు కూడా చెప్తూ ఉంటారు, ఒక మంచి పాత్ర మనం వేయాలనుకున్నది వేయలేకపోతే అది ఎంత బాధగా ఉంటుందో నటుడికి, రియల్ ఆర్టిస్ట్. అరే నేను చేయలేకపోయాను ఈ పాత్ర, కొంచెం జలసీగా ఉంది. అయినా సరే సోదరుడు బాలయ్య చేశాడు, అద్భుతంగా చేశాడు. ఇట్స్ ఆల్ రైట్, మన పిక్చరే కదా, మన సోదరుడే కదా అని అనిపించింది. అటువంటి మంచి పాత్ర. హోల్ హార్టెడ్లీ కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నా సోదరుడు బాలయ్యకి తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఒక ఇదిలాగా మా అన్నయ్య బిడ్డ అంటే మరి నాకు తమ్ముడు ఈ బిడ్డ అవుతాడు, ఏమవుతాడో మీ అందరికీ తెలుసు. వీ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్, దట్స్ ఆల్. అలాగే పోస్టర్స్ విషయంలో కూడా నేను చెప్పాను. అంటే మనోజ్ కుమార్ హీరోగా నా పోస్టర్ ఉన్నా లేకపోయినా అని ఏ రూల్స్ చెప్పలేదు అతను. నేను ఒకరోజు అంటే ఏం సోదరా దీని గురించి ఎందుకు, మనంతా ఒకటే అన్నాను. కాబట్టి భేదాభిప్రాయాలు లేకుండా నా బిడ్డను తనంత గొప్పవాడు చేయాలనే ఉద్దేశంతో ఈ పిక్చర్లో యాక్ట్ చేశాడు. ప్రత్యేకంగా బాలయ్యకు అభినందనలు. అలాగే శివాజీ గారు అబ్బాయి ప్రభు 2 లాంగ్వేజ్లో చేశారు. మిగతా ఆర్టిస్టులకి, సాంకేతిక నిపుణులకి, చేసిన ప్రతి ఒక్కరికి, కార్మిక సోదరులకి మా లక్ష్మీ ప్రసన్న తరఫున, మనోజ్ తరఫున నేను వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయాలనుకొని మిమ్మల్ని అందరినీ పిలిపించడం జరిగింది. ఈ నెల 27 అంటే శ్రావణ శుక్రవారం నా పిక్చర్స్ ఎక్కువ ఆడపడుచులు చూసేవాళ్ళు. నేను విలన్గా ఉన్నప్పుడు కూడా నా అభిమానులు ఓన్లీ లేడీసే. కాబట్టి ముందు ఎప్పుడో ఆగస్ట్ అనుకొని, లేదమ్మడు శ్రావణ శుక్రవారం చాలా మంచిది,
ఆడపడుచుల దీవెన అవసరం. ఆ రోజు చేద్దామని కొంచెం అర్లీగా వచ్చాం. నేను ఫస్ట్ కాపీ చూశాను, పిక్చర్ చాలా బాగుంది. ఇంకా ఆంధ్ర ప్రేక్షకుల ఆశీస్సుల కోసమే వెయిట్ చేస్తున్నాం. అది 27 ట్రైలర్ మీరు చూశారు, మీకు తెలిసి ఎలా ఉందన్న సంగతి మీరు అభినందన తెలియజేయాలి. ఒకటి, ఈ పిక్చర్తో 100% స్టార్డమ్ వస్తుంది మనోజ్కి. ఎవ్రీ ఫ్రేమ్, నా బిడ్డ అయిన చెప్పను, ఇంకెవరినైతే ఇంకొంచెం ఎక్కువ చెప్పేవాడిని. ఎక్స్ట్రాడినరీ, ఎవ్రీ ఫ్రేమ్ హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఈ పిక్చర్తో అతని బాధ్యత నాకు అయిపోతుంది. స్టార్డమ్ లాంటిది ఒక సినిమా తీయాలనుకున్నాను. నేను ఫైనాన్స్ చేశాను, ఎంఐ తీసింది, ఏదైతే ఉంది. నేను డబ్బు లేకపోతే తీయదు. ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ స్టార్డమ్ యాక్ట్ ఈ పిక్చర్తో. అలాగే దేనికైనా రెడీ కూడా తొందరగా రాబోతుంది. దాని విశేషాలు విష్ణు ఉన్నప్పుడు చెబుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఎంకరేజ్ చేయండి బిడ్డల్ని. నెక్స్ట్ గుండెల్లో గోదావరి, గోదావరి, సారీ భాష తెలియదు కదా. గుండెల్లో గోదావరి, గుండెల్లో గోదావరి. చనిపోయి ఎక్కడున్నాడు మహానుభావుడు మలుపూడి రమణ గారు. ఆయన నవల డాడీ ఇలా ఆ నవల తీసుకోవాలనుకుంటున్నానంటే ఆ రమణ గారికి అంకుల్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేశాను, చేస్తే అదే ముందు చేస్తే లేదు ఈ రేట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అన్నారు. ఆ పివిఎస్ రామారావు గారు ఆయన ఫోన్ చేస్తే, మోహన్ బాబు గారు మీరు మాట్లాడమే నాకు ధన్యం, మీరు వచ్చి తీసుకెళ్ళండి, మీకు ఇష్టం వచ్చిన అమౌంట్ ఇవ్వండి అన్నారు. సీరియస్ షాక్. ఇంత ప్రేమగా ఆయన కూడా ఆ నవల ఇచ్చారు. ఏదేమైనా ఇవన్నీ ఆ సినిమాలు రిలీజ్ అని చెప్తారు. మరొకసారి ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమా చాలా అద్భుతమైన సినిమా. ఈ సంవత్సరానికి బెస్ట్ పిక్చర్ అవుతుందని, అవ్వాలని ఆ భగవంతుణ్ణి, దేవాతి దేవులను, ఆ షిరిడి సాయినాథుని, ఆంధ్ర ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని నా బిడ్డకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను చెప్పాలనుకున్నటువన్నీ నాన్నగారు చెప్పేశారు. 2 yearsగా మేమందరం ఈ సినిమా కోసం అని కష్టపడి, అంతకంటే ఎక్కువ ఇష్టపడి చేసిన సినిమా మాకు ఇది. మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి మాకు. మెయిన్గా నాన్నగారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ 27వ తారీఖున ప్రమోషన్స్ అన్నీ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ఈరోజు ట్రైలర్ చూశారు. ఈరోజు సాయంత్రానికల్లా ప్రతి థియేటర్కి వెళ్ళిపోతుంది. ముందు ఒక డేట్ అనుకుని ముందుకు వచ్చేసరికి డబుల్ పన్ అయింది. సో అందుకే మీరందరూ మీ టీవీ ఛానల్స్లో, పేపర్లో కూడా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ 27th అన్న డేట్ కొంచెం స్పష్టంగా 1-2 సార్లు రాయింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మీ ఫ్యామిలీస్తో పాటు సినిమా తప్పకుండా చూడండి. నాన్నగారు అక్క మాట్లాడిన తర్వాత మేము మాట్లాడితే బాగోదు. సో అక్క, మేమందరం 2 years నుంచి షూటింగ్ పనులు మొదలుపెట్టాం. కానీ ఇది 4 years, 2007 అంటే 2008 నుంచి నా డ్రీమ్. అండ్ ఒక డిఫరెంట్ సినిమా కమర్షియల్గా తెద్దామని నా ఎయిమ్. సో అది ఫైనల్గా తీసాం అనుకుంటున్నాం. అండ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు 27వ తారీఖున రిలీజ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు చూసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు యూట్యూబ్కి వెళ్ళి ఇంటర్నెట్ ద్వారా లేదా మీ దగ్గర ఉన్న థియేటర్స్లో, ప్రతి థియేటర్లో ట్రైలర్స్ రాబోతుంది. సో సీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ తర్వాత మాట్లాడతాం.